చందు నువ్వు లోపలికెళ్ళు. ఆ దేవుడు నా జీవితంతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నాడో నాకు తెలీదు. చంద్రముఖి చంద్రముఖి ఏ పెగు నిన్ను కన్నదు గాని ఏ రగబంధం ఉన్నదు గాని మనసు తెలిసిన మనిషొకరుంటే నీకు చాలమ్మా. నీ చిట్టి గుండెకు గుప్పెడు ప్రేమే తోడు నీడమ్మా. తొణకని బెణకని వెనకడు గెరుగని ధీరవనితవు నీవేనమ్మా. కార్తీక్ ప్లీజ్, పదే పదే అదే ప్రశ్న అడిగి నన్నెందుకు హింసిస్తావు? దయచేసి ఇంకోసారి అడగకు. ప్లీజ్ కార్తీక్, నా పిల్లల్ని నాకు అప్పగించు. నిన్నెప్పుడు డిస్టర్బ్ చేయను. అందరికి దూరంగా వెళ్ళిపోతాను కార్తీక్. పిల్లలకి దూరంగా నేను బ్రతకలేను కార్తీక్. ప్లీజ్ కార్తీక్, ప్లీజ్ కార్తీక్. నా పిల్లల్ని నాకు అప్పగించు. క్షమించు కార్తీక్, నువ్వు అడిగిన ఏ ప్రశ్నకి నా దగ్గర సమాధానాలు లేవు. ఎందుకంటే నువ్వే తప్పు చెయ్యలేదు. నిన్ను మేనకని కలపాలన్న ఆలోచన తప్ప ఇందులో దేనికి నువ్వు కారణం కాదు. నువ్వెప్పటికీ శ్రీరాముడివే కార్తీక్. కాకపోతే అప్పుడు రాముడు సీతని అనుమానించాడు. ఇప్పుడు నేను నిన్ను అనుమానించినట్టు నటిస్తూ మేనకని సీతని చెయ్యాలనుకుంటున్నాను. అంతే, ఇందులో నీ తప్పేమీ లేదు కార్తీక్. చూసారుగా ఆంటీ కార్తీక్ బిహేవియర్. మీ మాట కూడా తను వినడం లేదు. నాకు తెలుసు ఆంటీ ఇలా జరుగుతుందని. వాళ్ళు మామూలు ఆడవాళ్ళు కాదు, ఎవరినైనా ఇట్టే మార్చేస్తారు. మీ కొడుకునే మీకు కాకుండా చేసినా కూడా ఆశ్చర్యం లేదు. కార్తీక్ వాళ్ళని వెనకేసుకురావడం వల్లే మనమేమీ చేయలేక కామ్గా ఉండాల్సి వస్తుంది. లేదంటే వాళ్ళని ఇంట్లో నుంచి తరిమి కొట్టడం క్షణం పని కాదు.
ఎందుకంటే కార్తీక్కి వాళ్ళ మీద అంత సింపతి? వాళ్ళు కార్తీక్కి ఏం మిగిల్చారని? ఇంకా నయం, కార్తీక్ అదృష్టం బావుండి ప్రాణాలతో బయటపడ్డాడు. లేదంటే ఆ చందు చేసిన పనికి కార్తీక్ మనకి దక్కేవాడు కాదు. అయినా నాకింకా అర్థం కావడం లేదంటీ, విడాకులు తీసుకొని వెళ్ళిన చందుని ఎందుకు కార్తీక్ ఇంకా భరిస్తున్నాడు? వాడంతే జలజ, వాడికి ద్వేషించడం తెలీదు. అంటే కార్తీక్ ఇంకా చందుని ప్రేమిస్తూనే ఉన్నాడా ఆంటీ? ప్రేమిస్తున్నాడా అంటే సమాధానం లేదు గాని ద్వేషించడం లేదని మాత్రం చెప్పగలను. చందు మీద వాడికొక సింపతి ఉంది. తనకి ఎవరూ లేరన్న భావనతో వాడలా చేస్తున్నాడు. ఎవరూ లేకపోతే ఇంట్లోనే ఉంచుకుంటాడా ఆంటీ? తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. చందుకి నయం కాగానే తనే వెళ్ళిపోతుంది. అయ్యో, మీకెలా చెప్తే అర్థమవుతుందో నాకు తెలియడం లేదా ఆంటీ? ఆ చందు వెళ్లే రకం కాదు. అది కార్తీకే దాన్ని ఉండమని చెప్పేలా చేస్తుంది. అది మాయలమారా ఆంటీ? చూడు జలజ, నా కొడుకు గురించి నాకు తెలుసు. వాడు నా మాట విని నిన్నిక్కడికి తీసుకొచ్చాడు అంటే నిన్ను భార్యగా అంగీకరించాడు అనే కదా అర్థం. అలాంటప్పుడు వాణ్ణి అనుమానించడం మన తప్పవుతుంది. ఇక ఈ విషయం గురించి నువ్వు మర్చిపో. కార్తీక్ ఎప్పటికీ నీవాడే, సరేనా? ఏంట్లా ఇలా? ఏమైంది? మా ఇంట్లో పరిస్థితులు రోజు రోజుకి వరస్ట్గా తయారవుతున్నాయి కార్తీక్. ఏదో రకంగా మా అమ్మా నాన్నని కన్విన్స్ చేసి నేను ఇంటికి వెళ్ళాలి. లేదంటే ఇరుగు పొరుగు వారు బంధువులు అనే మాటలు పడలేక వాళ్ళేం చేసుకుంటారోనని భయంగా ఉంది. నిజమే లైలా, కానీ ఎలా వెళ్ళగలవు? మీ అమ్మా నాన్న నీ మొహం చూడటానికి కూడా ఇష్టపడలేదని చెప్పావు కదా. అదే అర్థం కావడం లేదు కార్తీక్. కానీ వాళ్ళని కన్విన్స్ చేసే మార్గం ఒకటి ఉంది కార్తీక్. నువ్వు నాతో పాటు మా ఇంటికి రావాలి కార్తీక్. అవును కార్తీక్, నువ్వు వచ్చి జరిగింది చెప్పి మనం ఎందుకోసం ఈ నాటకం ఆడామో క్లారిటీ ఇస్తే మా అమ్మా నాన్న కన్విన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అర్థం చేసుకోపోయినా పర్వాలేదు కార్తీక్, నేను బయట ఎక్కడైనా ఉంటాను. పెళ్లి కావాల్సిన అమ్మాయి ఎక్కువ రోజులు మీ ఇంట్లో ఉంటే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు. అది మీ ఫ్యామిలీకి మంచిది కాదు. ఎవరో ఏదో అనుకుంటారని మనం ఎందుకు బతకాలేలా? మన మనసులు స్వచ్ఛంగా ఉన్నంతకాలం ఏమీ కాదు. నువ్వు మొహమాటానికి పోయి కష్టాల పాలవటం నాకు ఇష్టం లేదు. నిజంగా మీ అమ్మా నాన్నలకి నచ్చ చెప్పగలనన్న కాన్ఫిడెన్స్ నీకుంటే నీతో రావడానికి నేను రెడీ. నా వల్లే ప్రాబ్లం స్టార్ట్ అయింది, ఆ ప్రాబ్లం నా వల్లే పోతుంది అనుకుంటే నేను దేనికైనా రెడీ. ఇంతకీ మీ ఇల్లు ఎక్కడ లైలా? గట్టికేశారు కార్తీక్. ఓకే, కార్తీక్ని ఒక్కడనే తీసుకొస్తాను. ఎప్పుడు వెళ్దాం? ఎప్పుడు ఎందుకు, వెంటనే వెళ్దాం కార్తీక్. నువ్వు ఒప్పుకుంటావో లేదోనని ముందుగా ఓ మాట చెప్పాలనుకున్నాను, కానీ నువ్వు అడగగానే ఒప్పుకున్నావు. థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తీక్. థ్యాంక్స్ దేనికి? నువ్వు థ్యాంక్స్ చెప్తే మరి నువ్వు చేసిన సహాయానికి నేనేం చెప్పాలి ఇలా? చాలా హ్యాపీగా ఉంది కార్తీక్. నీలాంటి ఫ్రెండ్ దొరకడం నిజంగా నా అదృష్టం. సేమ్ హియర్. సరే కార్తీక్, నేను వెళ్ళి రెడీ అయ్యి వస్తాను. కార్తీక్ ఇంత ఈజీగా ఒప్పుకుంటాడని అనుకోలేదు. నేను పర్ఫెక్ట్గా ప్లాన్ చేశాను కాబట్టి నన్ను నమ్మాడు.
ఇప్పుడు కార్తీక్ని యశోదరికి అప్పగిస్తే ఇంకెప్పుడు లైఫ్లో డబ్బు అవసరం రానంత డబ్బు చూడొచ్చు. చెప్పు లైలా. నేను కార్తీక్ని తీసుకొని గట్కేసర్ బయలుదేరుతున్నాను. కార్తీక్ నాతో రావడానికి ఒప్పుకున్నాడు. హే శభాష్ లేలా, అద్దరు కొట్టేశావు. త్వరగా రా. ఇంకో విషయం, బయలుదేరగానే నాకు కాల్ చేయి. అలాగే మేడం. లైలా, 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 ఇదేంటి తాళం వేసుంది? ఇంటికి వెళ్దామంది. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? లైలా, సారీ కార్తీక్, అర్జెంటుగా పని పడింది, అందుకే బయటికి వెళ్తున్నాను. మా ఇంటికి తర్వాత వెళ్దాం. ఇంత సడన్గా అర్జెంట్ పని ఏంటబ్బా? ఇంటికి వెళ్ళటం ఇంపార్టెంట్ అంది, అంతకంటే ఇంపార్టెంట్ పనా? ఒరే నారాయణ, ఏంట్రా అది ఇంకా ఫోన్ చేయలేదు? వస్తుందిలేండి, ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? పైగా కార్తీక్ ను ఒప్పించి తీసుకురావాలి, ఇదేమన్నా మామూలు విషయమా? పాపం ఆ పిల్ల అక్కడ ఎంత టెన్షన్ పడుతుందో ఏంటో. ఏదో మెసేజ్ చూడు. చూస్తున్నానండి. ఏమండి, లైలా అండి. లైలానా? ఒరే చూడరా, త్వరగా చూడు. ఇంగ్లీష్ లో ఉంటే తొందరగా ఏం చూస్తాం? ఒరే ఇటీవల నేను చదువుతాను. ఐ నో ఇంగ్లీష్ అండి, ఐ కెన్ రీడ్. వెయిట్, తొందరగా చదువు. వస్తున్నానండి. మీ కార్తీక్ స్టార్ట్. నేను ఎక్కడ బయలుదేరాను? అదేనండి, తను కార్తీక్ బయలుదేరారంట. బిసైడ్ సైడ్. అబ్బా, అనవసరంగా టైప్ చేసింది, డబ్బులు పక్క. స్టార్ట్ ఇమీడియట్లీ గట్ కేసర్. అసలు మ్యాటర్ ఇక్కడ ఉందండి. అంటే నేను కార్తీక్ బయలుదేరాము, మీరు కూడా బయలుదేరండి గట్ కేసరికి అనండి. అర్థమైంది కదా? ఒరేయ్, నాకు అర్థమైంది కానీ. ఓకే, ఇట్స్ ఆల్ రైట్ అండి. మన వాళ్ళని తీసుకొని బయలుదేరదాం పద. ఏమండి, మళ్ళీ ఏమైందిరా? మేడం, మనం ఇప్పుడు డీల్ చేయబోయేది మామూలు ఆపరేషన్ కాదండి. ఈ డెన్ చరిత్రలోనే అతిపెద్ద ఆపరేషన్. ఆ కార్తీక్ను చంపడం అంటే అట్టాంటి ఇట్టాంటి విషయం కాదండి. అసలు కార్తీక్ను చంపడం ఎలాగూ జరగదనుకోండి. అంటే నా ఉద్దేశం అండి, కార్తీకును చంపడం అనేది
అంత సులువుగా తేలే విషయం కాదు అని. అందుకే దీన్ని మనం చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. మనలో కొంతమంది మాత్రమే అక్కడికి వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ని ఎప్పటికప్పుడు చూసేసి ఇక్కడ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. అక్కడ ఏమన్నా తేడా వచ్చిందనుకోండి, వెంటనే ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి వచ్చేస్తారు, అక్కడ ఉన్న వాళ్ళని కాపాడేస్తారు. ఎలా ఉందండి నా ప్లాను? ఏమండి, ముందు మీరు ఎలా నేను చెప్తాను. నేను ఇక్కడ కొంతమందితో వెయిట్ చేస్తాను, మీరు అక్కడ కొంతమందితో ఉంటారు. మీరు అక్కడి నుంచి ఆపరేట్ చేస్తారు, నేను ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తాను, అంతే. ఆల్ ది బెస్ట్. మీరు ఎలా చెప్తాను. ఇంకా వాగావంటే వాడికంటే ముందు నిన్ను వేసేస్తాను. నోరు మూసుకొని పదా. తప్పించుకుందామని ఎంత ప్రయత్నం చేసినా ఇది మాత్రం నన్ను జిడ్లో పట్టుకుంది. ఒరే నారాయణ, బెటర్ లక్కింది బ్యాటిల్ ఫీల్డ్ రా. అంతే, ఎవడ మొహం వాడు కడుక్కోవాలి, ఎవడ ప్రాణాలు ఆడు కాపాడుకోవాలి. వస్తున్నానండి. ఎలా ఉన్నారు మేడం? ఇప్పుడు మీకేం ప్రాబ్లం లేదు కదా? ఏంటో రమణ, ఆ రోజు స్పృహ తప్పి పడిపోకుండా ఉండుంటే ఇప్పుడు నా పిల్లలతో నేను ఇంట్లో ఉండేదాన్ని. అంత అయోమయంగా ఉంది రమణ. జరిగింది మీ మంచి కోసమే మేడం. మీరు ఇక్కడికి రావడం వల్లే తొందరగా కోలుకున్నారు. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తుంటే నాకు పిచ్చెక్కుతోంది. నేను ఎవరికైతే దూరంగా ఉండాలనుకున్నానో మళ్ళీ వాళ్ళ మధ్యకే వచ్చాను. ఈ ఇంట్లో కార్తీక్ దగ్గర జలజ, కార్తీక్కి దూరంగా మేనకని చూస్తుంటే నా ప్లాన్ మొత్తం రివర్స్ అయిందేమో అనిపిస్తోంది. నేను కోరుకున్నది ఇది కాదు రమణ. కార్తీక్ మేనక ఒక్కటవ్వాలనుకున్నాను. మేడం, మీరు అనుకున్నది ఎలాగూ జరగలేదు. మధ్యలో జలజ వచ్చింది కాబట్టి ఇక మేనకని కార్తీక్ బాబు దగ్గరికి చేర్చడం జరగదు. అందుకే మీరేమీ అనుకోకపోతే ఒక మాట చెప్తాను. ఏంటి రమణ? మేడం, ఎవరికి రాసిపెట్టుంటే వాళ్లే కలుస్తారు. మీరిక్కడికి రావడం కూడా ఆ దేవుడి ఇష్టం మీదే జరిగింది. జరిగిందంతా కార్తీక్ బాబుకు చెప్పి మీరు కార్తీక్ బాబు ఒకటవటం బెటర్. మీరు కోరుకున్న కార్తీక్ మేనకలు ఒకటి కాలేరు. దానికి వ్యతిరేకంగా కార్తీక్ జలజ ఒకటైతే మీరు తట్టుకోలేరు. అందుకే జరిగింది కార్తీక్ బాబుకు చెప్పేయండి. మీరు కావాలనే ఇదంతా చేశారు కాబట్టి కార్తీక్ బాబుకి ఈ విషయం చెప్తే మళ్ళీ మీ చెయ్యి అందుకుంటారు మేడం. మీరు భార్యాభర్తలుగా ఉండొచ్చు, లేకపోతే అంతా వృధా అయిపోతుంది మేడం. రమణ, నేను కార్తీక్కి దగ్గరయ్యే ఉద్దేశమే ఉంటే నేనిలా దూరంగా ఉండేదాన్నే కాదు. నేను కావాలని కార్తీక్కి దూరం అయ్యాను. ఇంకా ఆ దూరాన్ని పెంచుకోవాలే తప్ప మళ్ళీ దగ్గరవ్వకూడదు. తనతో నా బంధాన్ని తెంచుకోవాలనే నిర్ణయించుకున్నాను. అలా నిర్ణయించుకున్నప్పుడే మేనకని కార్తీక్కి దగ్గర చేయగలను. మీరు చెప్పింది కరెక్టే మేడం, కానీ ఇక్కడ అంతా రివర్స్ అయింది. జల్జా కార్తీక్ ఒకటయ్యేలా ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి మేడం? ఏం చేస్తారు? జలజ చేసిన ఆ మంచి పని వల్ల మాలిని అంటే బ్రతకగలిగింది. అంతేగాని జలజని నెత్తిమీద పెట్టుకునేంత మూర్ఖుడు కాదు కార్తీక్. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ జలజని యాక్సెప్ట్ చెయ్యడు. కరెక్టే మేడం, కానీ కొన్నిసార్లు అయిష్టంగా ఉన్నవాళ్ళు కూడా ఒక్కోసారి దగ్గరవుతారు. ఇప్పుడది జరుగుతుందేమో అని భయంగా ఉంది. జలజని అయిష్టంతో ఇంటికి తీసుకొచ్చినా తర్వాత ఇష్టంతో దగ్గరికి తీసుకుంటే మళ్లీ సమస్య మొదటికొస్తుంది. అప్పుడు మీరు మేనగ్గారు ఇద్దరూ కార్తీక్ బాబుకు దూరం అవ్వాల్సొస్తుంది. నువ్వు చెప్పింది నిజమే రమణ, కాని అది జరగకుండా నేను జాగ్రత్తలు తీసుకుంటాను. ముందు జలజని ఈ ఇంట్లో నుంచి పంపించాలి. దాన్ని పంపిస్తేనే మళ్ళీ కార్తీక్ని మేనకని ఒకటి చేయగలను. కానీ మేడం, నువ్వేం ఆలోచిస్తున్నావో నాకర్థమైంది రమణ. కానీ నేను కార్తీక్ ఒక్కటవడం జరగదు.
జరగనివ్వను. మీ ఇష్టం మేడం. నాకు మీ మీద ఉన్న గౌరవంతో అలా చెప్పాను, అంతేగాని ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. నీ అభిప్రాయం చెప్పడంలో తప్పేం లేదు రమణ. అసలు ఈ లైలా ఎవరు? తనెవరికి హెల్ప్ చేస్తోంది? కార్తీక్ అడిగితే హెల్ప్ చేయడానికొచ్చి అతని ఇంట్లోనే తిష్ట వేసిందంటే అది ఇంకా వేరే ఏదైనా ప్లాన్ మీద వచ్చుంటుందా? అసలు ఈ లైలా వెనక ఎవరున్నారు? చూద్దాం. కాసేపు ఆగితే అదే బయటపడుతుంది. ఈ కార్ ఆ లైలాకి సంబంధించిన వాళ్ళదే అయ్యుంటుందా? అది చెప్పిన స్పాట్లోనే ఆగితే ఖచ్చితంగా ఇది వాళ్ల కారే అవుతుంది. నన్ను మేనకని ఈ ఇంట్లో నుంచి ఎలా గెంటేయాలని ఆలోచిస్తున్నావా? నువ్వు మమ్మల్ని బయటికి పంపించే కంటే ముందు నేనే నిన్ను పైకి పంపిద్దామనొచ్చాను.